బీరకాయ కట్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు వేయించాలి. నువ్వులు వేయించిన తర్వాత దాన్ని తీసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆయిల్ వేయాలి. ఎల్లుల్లిపాయ వేయాలి పచ్చిమిరపకాయ కాకుండా. తర్వాత బీరకాయ వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. తగినంత చింతపండు వేసుకోవాలి. సరిపడా చింతపండు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అది జీలకర్ర కొంచెం జీలకర్ర వేయాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. నువ్వులు పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. పల్లీలు నువ్వులు మెత్తగా మిక్సీ అయింది. దీని తర్వాత బీరకాయ పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చెప్పు ఇట్లా మెత్తగా వేసుకోవాలి. అదే కడాయిలో నూనె పోసుకొని నూనె వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయ వేయాలి. దంచుకున్న ఎల్లుల్లిపాయ వేయాలి. ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఎల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పోపు వేసుకోవాలి. పచ్చళ్ళు ఇట్లా పోపు వేసుకోవాలి. కలుపుకొని దోశ వేసుకొని తింటే సూపర్.